అందరికీ నమస్కారం అండి. సుందర నాగభద్ర ఛానల్కు సుస్వాగతం. ప్రకృతి ఆహారమే ఔషధం. అందరికీ ధన్తేరస్, నరక చతుర్దశి, దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు ధనత్రయోదశి, ధనలక్ష్మి పూజ. అలాగే ఈరోజు శనీశ్వర స్వామికి ఇష్టమైన రోజు, అన్నీ కలిసి వచ్చిన రోజు అండి. అయితే ఈరోజు ధనత్రయోదశి దీపం యమదీపము అంటారండి. యముడు మన ఆయుష్ నుంచి కాపాడటం కోసం ఈ దీపం పెడతాము. కుబేర ముగ్గు వేసి చుట్టూరా పసుపు వేసి మధ్యలో కుంకుమ వేసి ఇలాగా పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసి 4 దిక్కుల 4 వైపులకి ఒత్తులు వేసి నువ్వుల నూనె మాత్రం వేసి ఈ దీపాన్ని పువ్వులతో అలంకరించి సరిగ్గా 5:30 ఆ ప్రాంతం నుంచి 5:15 నుంచి 7 గంటల లోపల ఈ దీపం పెడతామండి. నైవేద్యంగా చలిమిడి ప్రసాదం కానీ లేకపోతే అటుకులు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఉన్నవి కానీ పెట్టి అరటిపళ్ళు ఏమైనా పెట్టొచ్చండి. అలాగే ఇక్కడ ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఉత్తరేణి కొమ్మలు పెట్టి అలాగే ఇంకొక దీపం నువ్వుల నూనెతోనే నూనె పోసి పెడతారండి. ఈ దీపం సరిగ్గా సాయం సమయంలో వెలిగిస్తారు. పిండి దీపం అండి. ఒక పంచపాత్ర నిండా తీసుకుని దానిలో కొద్దిగా ఆవు నెయ్యి వేసానండి. ఆవు నెయ్యి వేసి కొంచెం బాగా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు చుక్కలు వేసుకున్నాను. 1 స్పూనుతో వేసుకోండి, ఎక్కువగా వేసుకోవద్దు. కొంచెంగా నూనె పోసుకొని మొదలాగా కలిపేసానండి. నూనె వేస్తే చేతికి అంటుకోకుండా ఉంటుంది. అలాగే మొదలగా చేసిన తర్వాత ఒక గిన్నెలో కానీ మీ ఇష్టం ఏదో ఒక పాత్రలో పెట్టుకుని మధ్యలో ఒక గుంట చేశానండి. ఏదో ఒకటి లేదంటే మనం చపాతీ కర్రతో కానీ ఏదో ఒక దానితో మధ్యలో మనకి ఎంత నూనె పోసి ఎంతసేపు వెలగాలన్న దానిని బట్టి ఇలా మధ్యలో రంధ్రాన్ని చేసి పెట్టుకోవాలండి. చేసి పెట్టుకుని పక్కన చిన్న రంధ్రం లేకుండా శుభ్రంగా చేసి పెట్టి నేను వీటికి పసుపు రాసి కళ్యాణం బొట్టు పెట్టానండి. లక్ష్మీదేవి కాబట్టి పసుపు కుంకుమ పూలు అన్నీ పెట్టి అలంకరించాను. ఈ గిన్నెని ఇలా తిరిగేసి ఇది ఊడి వచ్చేస్తుందండి. ఇలా గొతుకులు లేకుండా చేసి సరి చేసి పెట్టుకోవాలి. అలాగే మనకి నచ్చిన విధంగా బొట్టు పెట్టుకోండి. ఇప్పుడు ఒక రాగి పాత్రకి బొట్లు పెట్టుకుని పసుపు కుంకుమ అన్నీ అలంకరించిన తర్వాత అక్షంతలు వేసి గంధము అన్నీ వేసిన తర్వాతని ఒక రాగి చెంబు కానీ పంచపాత్ర కానీ ఏదో ఒకటి మొత్తం మీద రాగి ఉండాలి. రాగి తీసుకొని దానికి నిండుగా నీళ్లు పోయండి. నీళ్లు పోసి ఉత్తరేణి కొమ్మల్ని తీసుకుని వచ్చి వాటిని అందులో వేయాలండి. నేను కొంచెం ఒక గుప్పెడు దాకా వేసాను. వేసిన తర్వాత మన వీధి గడప దగ్గర పెట్టాలండి. ఈ విధంగా తయారు చేసేసాను. ఇంకొక దీపాన్ని కూడా ఒత్తులు వేసి నూనె వేసి పసుపు కుంకుమ అలంకరించాను. ఈ కుబేర ముగ్గు వేసి కుబేర ముగ్గు దగ్గర ఈ దీపాన్ని పెట్టానండి. పూలతో అలంకరించాను దీనిని. నైవేద్యంగా మన ఇంట్లో ఏది ఉంటే అది పెట్టండి, లేకపోతే చలిమిడి అయినా పెట్టచ్చు. అలాగే సమయానికి దీపం పెట్టవచ్చని నేను నువ్వుల నూనె మాత్రమే పెట్టాను. ఈ దీపాన్ని ఈరోజు పెట్టని వారు యమద్వితీయ అని వస్తుందండి.
వెళ్ళిన రెండో రోజున పెట్టాలి. ఇక్కడ పద్మం వేసి ఈ ఉత్తరేణి ఉన్న రాగి చెంబుని పెట్టాను. పక్కనే ఇంకొక దీపాన్ని కూడా 3 ఒత్తులు వేసి పెట్టానండి. పూలతో కూడా అలంకరించాను. సాయంకాలం వెలిగించుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.